కేంద్ర మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నాయకురాలు కిల్లి కృపారాణి ఇప్పుడెక్కడున్నారు? ఒకప్పుడు కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ఈ సిక్కోలు నేత ఇప్పుడు ఎక్కడా కనిపించకుండా వినిపించకుండా దాదాపు అజ్ఞాతవాసం చేస్తున్నట్లుగా ఎందుకున్నారు? నిత్యం ప్రజల్లో ఉంటేనే ఓట్లు వేయని ప్రజలు ఎన్నికల వరకు మ్యూట్గా ఉంటా అని అంటున్న కృపారాణి వ్యూహానికి విలువిస్తారా? కిల్లి కృపారాణి ఉత్తరాంధ్ర ప్రాంతం శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ పొలిటీషియన్. ఏపీలో కాంగ్రెస్ పార్టీ సుషుప్తావస్థలోకి వెళ్లడంతో 2014 సాధారణ ఎన్నికల సమయంలో వైకాపా తీర్థం పుచ్చుకున్న ఈ కేంద్ర మాజీ మంత్రి ఆ తర్వాత ఆ పార్టీని వీడి బయటకొచ్చారు. ఆమె వైసీపీలో చేరిక, నిష్క్రమణ రెండూ కూడా అనూహ్య పరిణామాలేనని అంటున్నారు పరిశీలకులు. 2009లో అప్పటి కాంగ్రెస్ లో జగన్మోహన్ రెడ్డి, కిల్లి కృపారాణులు ఇద్దరు ఎంపీలుగా గెలిచి ఒకే దఫా పార్లమెంటుకు వెళ్లినవారు. దీంతో కిల్లి కృపారాణి వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. అయితే తానొకటి తలిస్తే మరొకటి జరిగిందన్నట్లు తయారైంది ఆమె పరిస్థితి. వైసీపీలో తనకు రెడ్ కార్పెట్ ఉంటుందని భావించిన కృపారాణికి అన్ని విషయాల్లోనూ జగన్ తనను దూరం పెడుతూ రావడం జీర్ణించుకోలేకపోయారు. చివరికి తాను ఆశించిన శ్రీకాకుళం పార్లమెంటు స్థానం కూడా 2024లో వేరొకరికి ఇవ్వడంతో షాక్ తిన్నారు. వైసీపీలో తనకు ఒరిగిందేమీ లేదు అని మీడియా ముందు చెప్తూ 2024 ఎన్నికలకు 2 నెలల ముందు వైసీపీని వీడి మళ్లీ కాంగ్రెస్ లో చేరారు కృపారాణి. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున టెక్కలి అసెంబ్లీ బరిలో దిగి కేవలం 1% ఓట్లు మాత్రమే సాధించి పరువు పోగొట్టుకున్నారు. ఇక్కడ కృపారాణి చేస్తున్న పొరపాటు ఏదైనా ఉందంటే అది అవసరం ఉన్నప్పుడు ఆలస్యంగా నిర్ణయాలు తీసుకొని అవసరం లేనప్పుడు తొందరగా నిర్ణయాలు తీసుకోవడం. మృదు స్వభావంగా పేరు సంపాదించిన కృపారాణికి అన్ని రాజకీయ పార్టీల నేతలతో మంచి సంబంధాలున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో అన్ని పొలిటికల్ పార్టీల్లో సైతం కృపారాణికి ఆమె స్థాయికి తగ్గ పదవులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. అన్ని అవకాశాలు ఉన్నా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల్లో గెలవడం కష్టమని తన నోటితో తానే చెప్పి ఆ పార్టీని వీడిన కృపారాణి మళ్లీ ఎందుకు కాంగ్రెస్ లో చేరారన్నది ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో వివిధ పార్టీల్లో ప్రస్తుతం ఖాళీగా ఉండి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్న స్థానాలు చూస్తే వైసీపీలో ఇంకొన్నాళ్లు ఉండి ఉంటే ఈ దఫా ఆమెకు తప్పనిసరిగా స్థానం రిజర్వ్ అయ్యేది అన్నది పరిశీలకుల విశ్లేషణ. టెక్కలి వైసీపీ స్థానం కుక్కలు చింపిన విస్తరి మాదిరిగా మారడం, దువ్వాడ పేరాడ మధ్య వివాదం నేపథ్యంలో కృపారాణి ఉండి ఉంటే ఆమెకే ఆ స్థానం లభించేది అని చాలా మంది లెక్కలు కడుతున్నారు. ఇంకోవైపు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో సైతం వైసీపీకి ఇప్పుడు సరైన నేత లేరు. ఆమె అన్నట్టు ఇప్పుడు వైసీపీలో అవమానాలు భరించలేననుకుంటే జనసేన సైతం శ్రీకాకుళం జిల్లాలో సరైన నేత కోసం ఎదురు చూస్తోందని చెప్పాలి. అక్కడ ఆమె చేరికకు అభ్యంతరాలు వచ్చే అవకాశాలు అంతంత మాత్రమే. ఎందుకంటే కృపారాణికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో ఈ రోజుకి మంచి సంబంధాలే ఉన్నాయి. ఇద్దరు ఒక దఫా కాంగ్రెస్ లో కేంద్ర మంత్రులుగా చేసిన వారు కావడంతో ఆ ర్యాపో ఇంకా కంటిన్యూ అవుతోంది. సరిగ్గా నెగోషియేట్ చేస్తే శ్రీకాకుళం జనసేనలో కృపారాణికి మంచి బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. బీజేపీ, తెలుగుదేశం కూడా కృపారాణికి ఆప్షనల్ పార్టీ. తన రాజకీయ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం, బీజేపీలలో ఏదో ఒక పార్టీలో చేరినా కృపారాణికి పదవులు లభించే అవకాశం లేకపోలేదు. హడావిడి నిర్ణయాల మధ్య 2024 ఎన్నికలకు కొద్ది నెలల ముందు కాంగ్రెస్ లో చేరి టెక్కలి అసెంబ్లీకి పోటీ చేసి చేతులు కాల్చుకున్న కృపారాణి ప్రస్తుతం పొలిటికల్ గా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఊర్లో శుభకార్యాలకు హాజరవడం తప్ప రాజకీయంగా క్రియాశీలంగా లేరు. అన్ని అవకాశాలు ఉన్నా, జిల్లా వ్యాప్తంగా అభిమానులు ఉన్నా కృపారాణి 2029 ఎన్నికల వరకు సైలెంట్ గా ఉంటా, అప్పుడు తన పొలిటికల్ స్ట్రాటజీ చెప్తా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ వ్యూహం రాజకీయాల్లో వర్కౌట్ అవుతుందా? తాబేలు కుందేలు పరుగు పందెం నీతి కథలో మాదిరి స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ వ్యూహం ఫలిస్తుందా అంటే లెట్స్ వెయిట్ అండ్ సీ.